అనామిక తన ఇంటి దగ్గర అయితే జ్యూస్ తాగుతూ బయట కూర్చొని ఉంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కావ్య అయితే కారులో వస్తూ ఉంటుంది. అది చూసిన అనామిక అయితే ఎవరబ్బా అని చెప్పేసి అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో కారులో నుండి అయితే కావ్య బయటకు దిగుతూ ఉంటుంది. అది చూసిన అనామిక అయితే ఓహో తినా అని చెప్పేసి అయితే వెటకారంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కావ్య వచ్చి ఏంటి కావ్య ఇలా వచ్చావు అని చెప్పేసి అయితే అనామిక అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అనామిక అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అనామిక అయితే ఏమీ పట్టించుకోకుండా అయితే చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆ కావ్య అయితే మీ అమ్మ వాళ్ళకి ఎంత అప్పు ఉందో నాకు తెలుసు. ఎంత కోట్లలో అప్పు ఉందో తెలుసు. నువ్వు ఒక 10 లక్షల చెక్కునే నువ్వు దొంగతనం చేశావంటే మీ అమ్మ వాళ్ళకి ఎంత అప్పు ఉందో, ఎన్ని కోటుల్లో అప్పు ఉందో నాకు అర్థమవుతుందని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి ఇది ఇలా పసిగట్టేసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అవును అనామిక, నువ్వు చేస్తున్నదైతే చాలా పెద్ద తప్పు. నువ్వు కళ్యాణ్‌ని కోర్ట్‌లో పెట్టి డబ్బు లాగుదాం అనుకుంటున్నావు. కానీ అది అలా జరుగుతుందో జరగదో నువ్వే చూసుకో. నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు అనామిక అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక అయితే అవును, నేను డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నాను. కళ్యాణ్‌ని కోర్టుకు తీసుకొని రావడానికి గల కారణం డబ్బు కోసమే. ఆ డబ్బు నాకు కావాలి. అందుకే ఇదంతా చేస్తున్నాను. ఎలాగైనా కళ్యాణ్‌ని శిక్షించి నేను నా డబ్బును నేను లాక్కుంటానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా చాలా కోపంగా అయితే మాట్లాడుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అనామికని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా తప్పు చేస్తున్నావు అనామిక అని చెప్పేసి అయితే గట్టిగా చెప్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.